యెహోవాను భయపడువారందరూ ధన్యులు. ఆయన మార్గములలో నడుచువారందరూ ధన్యులు. నీ చేతుల కష్టఫలాన్ని నీవు అనుభవించుదువు. నీకు శ్రేయస్సు కలుగును, నీకు మేలగును. నీ భార్య నీ ఇంటి లోపల ఫలవంతమైన ద్రాక్షావల్లివలె ఉండును. నీ పిల్లలు నీ భోజనపు మేజా చుట్టూ ఒలివ చెట్ల మొక్కలవలె ఉండుదురు. ఇదిగో, ప్రభువును భయపడువాడు ఇలాగే ఆశీర్వదింపబడును. యెహోవా నిన్ను సీయోనులో నుండి ఆశీర్వదించును. నీ జీవితకాలమంతయు యెరూషలేము శ్రేయస్సును నీవు చూచెదవు. ప్రభువును భయపడే జీవితం, ఆశీర్వాదంతో నిండిన కుటుంబం. ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ రోజు మనం ఆశీర్వాదాల గురించి మాట్లాడబోతున్నాం. చాలామంది ఆశీర్వాదం అంటే ధనం, ఉద్యోగం, ఆరోగ్యం అని అనుకుంటారు. కాని దేవుని వాక్యం చెబుతుంది, నిజమైన ఆశీర్వాదం ప్రభువును భయపడే జీవితంతో మొదలవుతుంది. కీర్తన 128 మనకు ఒక అందమైన చిత్రం చూపిస్తుంది. ప్రభువును భయపడే వ్యక్తి, ఆయన కుటుంబం, ఆయన పని, ఆయన భవిష్యత్తు. కీర్తనల గ్రంథము 128. ఆరోహణ గీతాలు లో 1. యెరూషలేముకు వెళ్తూ ప్రజలు పాడే కీర్తన. ఈ కీర్తన మనకు చెబుతోంది, దేవునితో నడిచే జీవితం కుటుంబ ఆశీర్వాదానికి మూలం. ప్రభువును భయపడటం అంటే ఏమిటి? ప్రభువును భయపడువారందరూ ధన్యులు. ప్రభువును భయపడటం అంటే భయంతో పారిపోవడం కాదు, శిక్ష భయంతో జీవించడం కాదు, ప్రేమతో గౌరవించడం, ఆయన మార్గాలలో నడుచుకోవడం. ఇది మన ఆరాధనను, మన దైనందిన జీవితానికి తీసుకువస్తుంది. ప్రభువును భయపడే జీవితం మన మాటల్లో కనిపిస్తుంది, మన నిర్ణయాల్లో కనిపిస్తుంది, మన కుటుంబంలో కనిపిస్తుంది. శ్రమకు ఫలితం వ్యక్తిగత ఆశీర్వాదం. నీ చేతుల కష్టఫలాన్ని నీవు అనుభవించుదువు. దేవుడు మన శ్రమను గుర్తిస్తాడు. ప్రభువును భయపడే వ్యక్తి తన పనిలో నిష్ఠతో ఉంటాడు. అబద్ధం చేయడు, అన్యాయం చేయడు. అందుకే దేవుడు అంటున్నాడు, నీ శ్రమ వ్యర్థం కాదు, నీకు శ్రేయస్సు కలుగును. కుటుంబ ఆశీర్వాదం. భార్య, నీ భార్య నీ ఇంటిలో ఫలవంతమైన ద్రాక్షావల్లివలె ఉండును. ద్రాక్షావల్లి అంటే ప్రేమ, ఐక్యత, ఫలప్రదత. ప్రభువును భయపడే ఇంటిలో భార్యకు గౌరవం ఉంటుంది, మాటల్లో మృదుత్వం ఉంటుంది, ప్రేమ తగ్గపోదు. ఇది భర్తలకు ఒక సందేశం. భార్యను ఆశీర్వదించే జీవితం జీవించండి. సంతాన ఆశీర్వాదం. పిల్లలు, నీ పిల్లలు నీ భోజనపు మేజా చుట్టూ ఒలివ చెట్ల మొక్కలవలె. ఒలివ చెట్టు నెమ్మదిగా పెరుగుతుంది, కాని దీర్ఘకాలం ఫలిస్తుంది. ఇది మన పిల్లల జీవితం గురించి చెబుతుంది. ప్రభువును భయపడే తల్లిదండ్రుల పిల్లలు భవిష్యత్తుకు ఆశగా మారుతారు. దేవుని హామీ ఖచ్చితమైన ఆశీర్వాదం. ఇదిగో, ప్రభువును భయపడువాడు ఇలాగే ఆశీర్వదింపబడును. ఇది అభిప్రాయం కాదు, ఇది దేవుని వాగ్దానం. మన పరిస్థితులు ఎలా ఉన్నా దేవుని ఆశీర్వాదం తప్పక వస్తుంది. సంఘము, సమాజము వరకు విస్తరించే ఆశీర్వాదం. యెహోవా నిన్ను సీయోనులో నుండి ఆశీర్వదించును. ఇక్కడ ఆశీర్వాదం ఇంటి గడప దాటి సంఘానికి, సమాజానికి చేరుతుంది. ప్రభువును భయపడే ఒక కుటుంబం సంఘానికి బలమవుతుంది, సమాజానికి వెలుగవుతుంది. మనము మనలను మనమే ప్రశ్నించుకుందాం. నా జీవితం దేవుని భయంతో నడుస్తున్నదా? నా ఇంటిలో శాంతి ఉందా? నా పిల్లలు నా జీవితం చూసి దేవుణ్ణి నేర్చుకుంటున్నారా? ప్రియమైనవారలారా, కీర్తన 128 మనకు చెబుతున్న సత్యం ఇది. ప్రభువును భయపడే జీవితం ఆశీర్వాదంతో నిండిన జీవితం. ఈ రోజు మనం ఒక నిర్ణయం తీసుకుందాం. దేవుని మార్గాల్లో నడుద్దాం. మన కుటుంబాలను ఆయన చేతుల్లో ఉంచుదాం. మన జీవితం ద్వారా ఆయన నామాన్ని మహిమపరుద్దాం. అప్పుడు దేవుని ఆశీర్వాదం మనమీద, మన ఇంటిమీద, మన తరతరాలమీద నిలిచి ఉంటుంది.